హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి దొండకాయ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. ఒక పావు కేజీ దొండకాయలకు 4-5 టమాటాలు, కొన్ని పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను కారానికి సరిపడా. తీసుకొని దొండకాయలు ఒకసారి అట్లా వాష్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి. ఒక కడాయి గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి కొంచెం జీలకర్ర వేసుకొని వాటన్నిటిని కూడా ఫ్రై అయ్యే వరకు కూడా వేయించుకోవాలన్నమాట. తర్వాత దీంట్లోనే కొంచెం పల్లీలు కూడా వేసుకున్నాను నేను. మీ ఇష్టము, పల్లీలు వేసుకోవచ్చు లేదా కొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పల్లీలు వేసుకున్నాను. వాటిని కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. చేసుకొని వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని అదే కడాయిలోకి మరి కొంచెం ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలను కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. కలర్ కొంచెం చేంజ్ అయ్యేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈలోపు మనం పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, అందులోనే కొంచెం చింతపండు వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని వాటన్నిటిని కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. పట్టుకున్న తర్వాత ఈలోపు మనకు దొండకాయ ముక్కలు కూడా మధ్య మధ్యలో కలుపుతూ వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారుగా, ఈ విధంగా మాడిపోకుండా అడగట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈలోపు పచ్చిమిర్చి మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అదే మిక్సీ జార్లోకి మళ్ళీ దొండకాయ ముక్కలు కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారే వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెం టమాటా కూడా వేసుకున్నాను నేను. టమాటా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యే లోపల మనం దొండకాయ ముక్కలు చల్లారిపోతాయి కదా, వీటిని కూడా కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూసారుగా, టమాటా కూడా ఉడికిపోయింది. కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. చల్లారే వరకు కూడా టమాటా ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వాటన్నిటిని కూడా మొత్తం బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. పట్టుకొని పోపు కోసం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలన్నమాట. మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేసుకున్నాం కాబట్టి పోపుకి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చూసారుగా, కొంచెం వేసుకున్నాను అన్నమాట. ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, అలాగే శనగపప్పు వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు పన్ను కింద పడితే చాలా బాగుంటుంది కాబట్టి కొంచెం పప్పులు అనేవి నేను ఎక్కువనే వేసుకున్నాను. తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చిటికెడు పసుపు వేసుకోవాలి. అవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న దొండకాయ పచ్చడి ఉంది కదా, ఇది అనేది పోపులోకి వేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకునేటప్పుడు మనం మెత్తగా కాకుండా కొంచెం రోట్లో నూరిన విధంగా కచ్చాపచ్చగా పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. రోట్లో నూరుకున్న స్టైల్ బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్.